కర్ణాటకలోని హౌస్పేటలో ఉన్న తుంగభద్ర డ్యాం కు వరద భారీగా వచ్చింది. జలాశయం 19వ నంబర్ గేటు నిన్న అర్ధరాత్రి అకస్మాత్తుగా ఊడిపోయింది. గేటుకు సపోర్టుగా ఉన్న చైన్ లింక్ తెగిపోవడం వల్ల ఇది కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. ఫలితంగా 50,000 క్యూసెక్కుల పైచిలుకు నీరు తుంగభద్ర నదిలోకి వదులుతున్నారు. తుంగభద్ర దిగువన ఉన్న గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం డ్యాం 33 గేట్ల నుంచి నీరు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్ల నీరు బయటకు పోతోంది. డ్యాం గేటు కొట్టుకుపోవడంతో కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కోరింది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. కాలువలు, నదులు దాటే ప్రయత్నం చేయొద్దంటూ తెలిపింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, కర్ణాటకలో రాత్రి నిన్న 35 గేట్లు పూర్తిగా వెళ్తున్న రాత్రి అర్ధరాత్రి సమయంలో 19 గేట్లు పూర్తిగా కొట్టుకుపోయి నీటిలో కొట్టుకుపోయిన వచ్చి అధికారులు అప్రమత్తంగా స్పందించిన రాష్ట్ర మనం 10 టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాం. తుంగభద్ర నది 19వ గేట్ ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో వరద భారీగా వస్తుంది. ఈ నేపథ్యంలో అటు అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువన ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వాగులు, నదులు దాటే ప్రయత్నం చేయొద్దంటూ అప్రమత్తం చేస్తున్నారు. ఇక కర్ణాటకలోని హౌస్పేటలో ఉన్నటువంటి తుంగభద్ర డ్యాంకు వరద భారీగా వచ్చింది. జలాశయం 19వ నంబర్ గేటు దగ్గర నిన్న ఒక్కసారిగా ఆ గేటు ఊడిపోయింది. గేటుకు సపోర్టుగా ఉన్నటువంటి చైన్ లింక్ తెగిపోవడం వల్లే ఇలా జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఫలితంగా 50,000 క్యూసెక్కుల పైచిలుకు నీరు తుంగభద్ర నదిలోకి వదులుతున్నారు. తుంగభద్ర దిగువన ఉన్న గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం డ్యాం 33 గేట్ల నుంచి నీరు బయటకు వస్తుంది. ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్కుల నీరు బయటకు పోతుంది. డ్యాం గేటు కొట్టుకుపోవడంతో కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కోరింది. డ్యాం తెగిపోయినటువంటి రాడ్డును కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా కూడా కాలువలు, నదులు దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా హెచ్చరించింది. మనం 10 టీవీ స్క్రీన్ మీద విజువల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. తుంగభద్ర నదికి సంబంధించి 19వ నంబర్ గేటు కొట్టుకుపోకముందు దృశ్యాలు ఒక బాక్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. కొట్టుకుపోయిన తర్వాత వరద ఉధృతి ఏ విధంగా ఒకసారి ఉందో అబ్జర్వ్ చేయొచ్చు. ఇక అటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. దిగువన ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలందరికీ కూడా తగిన హెచ్చరికలు జారీ చేశారు. సో 19వ నంబర్ గేటు దగ్గర ఉన్నటువంటి గేటు కొట్టుకుపోవడం వల్ల జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు కాలువలు, వాగులు దాటుద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. తుంగభద్ర డ్యాం 19వ నంబర్ గేట్ ఒక్కసారిగా అర్ధరాత్రి కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో వరద భారీగా వస్తోంది. దిగువన ఉన్నటువంటి ముంపు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడ కూడా కాలువలు, నదులు దాటే ప్రయత్నం చేయొద్దు అని జాగ్రత్తలు చెప్తున్నారు. అటు మరోవైపు
కొన్ని ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది అనేటువంటిది తెల్లవారుజామున తెలిసిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దాని తర్వాత డ్యామ్ అధికారులతో మాట్లాడి ఏం జరిగింది అనేటువంటి తెలుసుకుని తెల్లవారుజామున ఎప్పుడో గేట్ కొట్టుకుపోవడం, దాని నుంచి పెద్ద ఎత్తున నీరు వృధాగా నదిలేకపోవడం జరుగుతూ ఉంది. అనంతపురం, కర్నూలు జిల్లాలకి గుండెకాయ లాంటిది ఈ తుంగభద్ర డ్యామ్. దీన్ని నమ్ముకుని లక్షలాది మంది రైతులు మిరప పంటల్ని వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలోనే దీన్ని రెస్టోర్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది ఆ డ్యామ్ అత్యంత పురాతనమైనటువంటి డ్యామ్ కావడంతో గేట్ అరేంజ్మెంట్ కూడా అందులో డిజైన్